ప్రధాని నరేంద్ర మోదీ నెల 8న ఆంధ్రప్రదేశ్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా కొన్ని పూర్తయిన ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్పై దృష్టి పెట్టారు. మన ధర్నాకు వచ్చిన అందరూ కూడా కూర్చోండి. మిగతా వచ్చిన వాళ్ళు వెనకట జాయిన్ అవుతారు. కృష్ణ వెంకటరావు ఆపు చేస్తూ ప్రకటన చేయాలి. క్రాంతికి సొంత గనులు ప్రకటిస్తూ మోడీ ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కో 32 మంది బుక్కుని కాపాడుకుందా. కాలేజీలో ప్రధానమంత్రి సభ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దద్దమ్మ ఏమీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి గారిని అడగలేకపోయాడు. మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా కాపాడుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్లు ప్రధానమంత్రి చేత మేము వాగ్దానం అమలుగా ప్రకటన చేయమంటున్నాం. మేమేం బొంతం కోట్లు కోరటం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన శంకుస్థాపన చేస్తారు అంటున్నారు. మంచిదే, ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే. దేశం మొత్తం మీద అన్ని ఇక్కడే చేస్తున్నాం అంటున్నారు, ఇంకా మంచిది. రైల్వే జోన్కి 10 సంవత్సరాల తర్వాత డిపిఆర్ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పట్టింది. ఇవాళ జోనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఒకే ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటిని రావాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, లేదా శైలిలో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తాం అనే మాట రాకపోతే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చరిత్రహీనులు అయిపోతారు. మీరు ఎంత గొప్పలైనా 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన కోర్టు వేసుకున్నా, జనాన్ని మెప్పించినా, జనాన్ని మోసం చేయడం మీకు ప్రథమ బహుమతి ఉన్నా, విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మాత్రం మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. అందుకే రేపు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ప్రకటన చేయాలని వామపక్ష పార్టీల తరఫున, విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. మేము వామపక్ష పార్టీలుగా మోదీ గారిని ఓ ప్రధాన డిమాండ్ చేయదలుచుకున్నాం. అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మీరు స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మకాన్ని పెట్టారు. 4 ఏళ్లుగా ప్రజలు పోట్లాడుతున్నారు, కానీ మీరు ఇంతవరకు వెనక్కి తగ్గలేదు. ఈ దేశ ప్రయోజనాల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు మీరు విశాఖపట్నం వచ్చే ముందుగానే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించండి. భర్తీ చేయడం లేదు. 8,500 మంది నిర్వహిస్తుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ని అన్ని విధాలుగా అసందిగ్ధం చేసి స్టీల్ ప్లాంట్ నట్టేటు ముంచేసి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 6 మేఘాల మీద అందరి కోసం ప్రయత్నం చేస్తారంటే కావాలని కుట్ర చేసి 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నట్టేటు ముంచి ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు పాల్గొంటూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి, విశాఖపట్నం ప్రయోజనాలకి, దేశ ప్రయోజనాలకి పూర్తి విరుద్ధమని చెప్పి వాపసు పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇతర మంత్రులు మేము డిమాండ్ చేస్తుంది, మీకు ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, విశాఖపట్నం ప్రయోజనాలు చర్చకు ఉండేలాగుంటే మీరు డిమాండ్ చేయాల్సింది ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ముడి ఖరీదు కోసం, వాళ్ళ అనుమతుల కోసం మీరు డిమాండ్ చేస్తుంది. మీరు డిమాండ్ చేస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు కాపాడండి, మీరు ఉత్పత్తి సాధ్యత నడిపించండి, అన్ని వనరులు కేటాయించండి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి కల్పించిన తర్వాత అప్పుడు మీరు కడపలో పెడతాయండి. మాకు మాత్రం రేపు మోడీ గారి నోటి నుంచి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతున్నా ప్రకటించాలి.